అత్యంత దురదృష్టకర సంఘటన వేట్లపాలెంలో జరిగిందని రాష్ట్ర మంత్రి సుభాష్ పేర్కొన్నారు. వేట్లపాలెం సంఘటనలో గాయపడ్డ బాధితులను కాకినాడ జీజీహెచ్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సుభాష్ మాట్లాడుతూ 3 నెలల క్రితం మండపేట నియోజకవర్గం రాయవరం ఘటనలో 10 మంది చనిపోవడం జరిగిందని గుర్తు చేశారు. ఆ ఘటన తర్వాత ప్రభుత్వం కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. 3 నెలలకు ఒకసారి 4 శాఖల ఆధ్వర్యంలో తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేయాలన్న ఆదేశాలు ఉన్నాయన్నారు. తయారీ కేంద్రాలలో ముడి సరుకు 15 కేజీలకు మించకూడదనే నిబంధన ఉందని 60 టన్నులు పేలుడు పదార్థాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి వచ్చారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు 20 లక్షల రూపాయల చొప్పున బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మొత్తం రాష్ట్రం మీద 448 ఫైర్ వర్క్ షాప్స్ ఉంటాయి రాష్ట్రం మీద. ఈ మధ్యకాలంలో ఇక్కడ జరిగిన రాయవరం సంఘటన జరిగిన తర్వాత ఈ ఎంఓసీకి తిరస్కారం చేసిన తర్వాత చెరిసగం షాపులన్నీ కూడా లైసెన్స్ రాక ఆగినాయి. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే 15 కేజీలు ఉన్నది అక్కడ జాతర ఉందని చెప్పి ఆ జాతరకి వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్మెంట్ చేయడానికి ఓనర్ స్వార్థంగా కేవలం డబ్బు కోసం అధిక మొత్తాదులో అక్కడ డంప్ చేయడం జరిగింది ఈ యొక్క ఫైర్ ఎక్స్ప్లోజర్స్. అదే కాకుండా అక్కడ 8 మంది నుంచి వర్కర్స్ అతని పర్మిషన్ 8 మంది చేయాల్సిన పర్మిషన్ 30 మందిని పెట్టి అక్కడ పని చేయించడం. అంటే మీరు గమనించినట్టయితే అక్కడ ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు. అంటే రెక్కాడితే డొక్కాడిన బతుకులే వాళ్ళందరూ. అలాగే కాక ఇక్కడ బల్క్ ఆర్డర్ వచ్చింది అతనికి జాతర అని పెట్టిందని. ఆ బల్క్ ఆర్డర్ ప్రకారం వీళ్ళందరినీ తీసుకెళ్ళి అన్స్కిల్ని తీసుకెళ్ళి అక్కడ పని చేయించడం వల్ల స్పార్క్ అయినా వచ్చి ఉండాలి. ఈ ప్రెషర్ వల్ల బ్లాస్ట్ అయినా అవుతుంది. ఈ బ్లాస్ట్ అవటం ఇంకా క్షణాల్లో జరిగిపోవటం అది ఎంత తీవ్రత ఉందంటే కిలోమీటర్ దాటి కూడా సౌండ్ వినపడటం జరిగింది. ఈ పార్థివ దేహాలు కూడా ఇంచుమించు 50-60 మీటర్ల దూరంగా పడిపోవడం జరిగింది. పడిపోవడం జరిగింది. అయితే దురదృష్టం ఎవరైతే ఇందులో ఉన్నారో 100% బౌన్స్ కూడా ఉన్నాయి. 6 పరిస్థితి కూడా ఒక అతనికి 75% బౌన్స్ ఉన్నాయి. 6 పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మెరుగైన వైద్య సిబ్బంది అంతా కూడా అందిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను హుటాహుటిన మీరందరూ గమనించాలి. ఏ విధమైన అర్పాటాలు లేకుండా ముద్ర బలంగా అయినా ఏ ఎస్కార్ట్ లేకుండా అయినా రావడం జరిగింది. ఎందుకంటే 28 మంది చనిపోయారని తెలియలేని రావడం ఆయన నిన్నే చెప్పడం జరిగింది. 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తున్నారు. అది లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి 20 లక్షల రూపాయలు నా శాఖ నుంచి ఈరోజు సీఎం గారి ఆదేశాల మేరకు 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గాయపడిన వాళ్ళకి 50,000 రూపాయలు కూడా కేంద్రం నుంచి ఇస్తానని చెప్పడం, 2 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇస్తానని చెప్పడం కూడా జరిగింది, ప్రకటించడం జరిగింది. అయితే సీఎం గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. నేను 4 అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే నెగ్లిజెన్స్ ఉందో కక్కుర్తిపడి డబ్బుల కోసం కేవలం వాళ్ళ రిక్వైర్మెంట్ ఎవరైతే జాతర రిక్వైర్మెంట్ కానీ పెళ్ళిళ్ళ రిక్వైర్మెంట్ కానీ ఫుల్ఫిల్ చేయడానికి 15 కేజీలు దాటి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ ఇచ్చి అన్స్కిల్డ్ వాళ్ళకి అనుభవం లేదు. దాంట్లో అనుభవం లేని వాళ్ళు వచ్చి అక్కడ చేయటం వల్ల కూడా ఈ ఎక్స్ప్లోజర్స్ కారణం. సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఇంకా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి కూడా వెనకాడని చెప్పి